వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజీ. నర్సాపురం ఎమ్మెల్యే, గవర్నమెంట్ చీఫ్ విప్, మత్స్యకారుల వికాస్ విభాగ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ జనసేన పరిశీలకులు బొమ్మడి నారాయణ నాయకర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే వాస్తవంగా చెప్పాలంటే కొద్ది కాలం నుంచి ఇక్కడ జనసేనలో కొద్దిగా డిస్టర్బ్ ఉంది, బాగా ఉంది. అయితే గత 4 రోజుల నుంచి మీరు సేకరణ కార్యక్రమం, దరఖాస్తు సేకరణ చేస్తారు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏ విధంగా గమనించారు? ముందుగా ఆర్టీవీ విలేకరి గయాస్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే మీరు అడిగిన ప్రశ్న కూడా నిజంగా చాలా కరెక్ట్ అయిన ప్రశ్న. అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే 2014లో దాదాపు పుష్కర కాలం అవుతుంది మనకు ఆయన పార్టీని స్థాపించి, అంటే ఒక మార్పు రావాలి రాష్ట్రంలో అన్న ఆలోచనతోటి ఆయన పార్టీని స్థాపించి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి 2014లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఆ రోజు పరోక్షంగా సహకరించినటువంటి రోజు. మరి ఏదైతే 2019 ఎలక్షన్ ఆ రోజు ప్రత్యక్షంగా పోటీ చేసిన ఆ రోజున ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో ఆ రోజున ఒక ఎమ్మెల్యే గెలవడం, ఆ ఎమ్మెల్యే అనుకోని పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోవడం చూసాం. మరి ఏదైతే 2024 ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర మరి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఆ రోజున సమన్వయంతో అటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీతో సమన్వయంతో ఆయనకున్న శాసన ఎమ్మెల్యే టికెట్లు అవ్వచ్చు, లేకపోతే ఎంపీ టికెట్లు తగ్గించుకొని ఈ కూటమి ప్రధాన కారణంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి, ఇక్కడ రాష్ట్రాన్ని భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయానికి ఈ రోజున కూటమి ద్వారా మేము అధికారులు ఉన్నాం. అంటే నేను ఎందుకు తెలియజేస్తానంటే, ఏదైతే ఈ 12 సంవత్సరాల్లో ఆయన వెన్నంటే ఉన్నటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, వీళ్ళందరి పదవులు కాదు కావాల్సింది. ఆయన ఒక పిలిపిస్తే వాళ్ళు ఎక్కడికైనా రాష్ట్రంలో ఎక్కడికైనా వచ్చేస్తారు. ఒక నెల్లూరు నుంచి వచ్చి నెల్లూరే కాదు, ఆయన నరసాపురం అక్కడ రమ్మని నరసాపురం వచ్చా ఒక పిలుపు చాలు. అంటే అదేవిధంగా ఏది ఆశించకుండా ప్రతి జన సైనికుడు, వీర మహిళ నిజంగా నిజాయితీగా, నిస్వార్థంగా మరి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసే కార్యకర్తలు నిజంగా జనసేన పార్టీలు ఉన్నందుకు నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. అలాంటి కార్యకర్తలు ఉన్నందుకు మేము నిజంగా చాలా గర్వపడుతున్నాం. మరి ఈ రోజున ఇక్కడ చూసుకుంటే కనుక ఈ పార్లమెంటరీ మరి ఏదైతే సమాచార సేకరణ ద్వారా కూడా ఇక్కడ కమిటీని ఏర్పాటు చేయడం, 20 మంది కమిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి అబ్జర్వర్ గా నన్ను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ అన్ని పార్లమెంట్లకి కమిటీలు ఏర్పాటు చేసి అక్కడ అబ్జర్వర్లు పెట్టారు. ఈ రోజున దాదాపు మేము 6వ రోజు మా ప్రక్రియ ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త నుంచి ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటున్నాం. దాదాపు ఈ రోజు చూసుకుంటాక 850 పైచీలకు ఇక్కడ 872 అప్లికేషన్స్ రావడం. నిజంగా దీంట్లో మేము అంటే పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు, గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు కూడా ఇక్కడ అప్లికేషన్ తీసుకున్నాం. వారి స్థాయికి తగ్గట్టుగా వారు ఏదైతే ఆలోచన విధానాన్ని, పార్టీకి ఏ రకంగా కష్టపడరో, వారికి ఏ రకంగా వారి సేవలు ఉపయోగించుకునే ఆలోచనతోటి మరి ఇవాళ వారి యొక్క డేటాను తీసుకుని దాని ద్వారా మేము కళ్యాణ్ గారి నోటీసులో పెట్టి వారు ఏదైతే దేనికి వారు ఉంటారన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ డిసిషన్ చేస్తారు తప్పనిసరిగా. అంటే మీరు అన్నట్టు ఇక్కడ ఏదైతే విభేదాలు ఉన్నాయో మరి తప్పనిసరిగా లీడర్షిప్, ఒక బలమైన నాయకత్వం లేకపోవడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి తప్పని రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్కి ఒక మంచి అధ్యక్షులు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు తీసుకుని, అదేవిధంగా ప్రతి 7 నియోజకవర్గాలకు కూడా ఒక అభ్యర్థుల్ని, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పెట్టే విధంగా కూడా మరి ఆయన చర్య తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విభేదాలు కూడా నా నోటీస్ కూడా ఉన్నాయి. నేను కూడా మరి రేపు కూడా ప్రోగ్రామ్ ఉంది, ఈ కార్యక్రమం రేపు కూడా ఉంది. అంటే కేవలం ఇది దరఖాస్తులు స్వీకరణేనా, లేదంటే ఈ నాయకుల్ని మొత్తం కూర్చొని పెట్టి ఏమైనా అంటే సెటరేట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి? కార్యకర్తను గౌరవించే విధంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపించి ప్రతి కార్యకర్తను ఇంటరాక్ట్ అవ్వమన్నారు. ఏ రకంగా ఈ జనసేన పార్టీలో మీ జర్నీ ఏ రకంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఏ రకమైన ఎందుకు పనిచేస్తున్నారు, వాళ్ళకు ఒక మంచి అడ్వైజ్ ఇచ్చే విధంగా, వారితో ఇంటరాక్ట్ అయ్యే విధంగానే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కార్యకర్తతో కలిసే విధంగానే ఈ కార్యాచరణ ఉంది. కాబట్టి తప్పనిసరి వారి యొక్క విషయాలు, వారు ఏది
కళ్యాణ్ గారికి చెప్పదలుచుకున్నారు, ప్రతిదీ కూడా మాతో షేర్ చేసుకుంటున్నారు. మేము అది నోట్ చేసుకుని కళ్యాణ్ గారి నోటీస్ లో పెడతాం. వారికి తగిన గుర్తింపు ఉండే విధంగా, ఎందుకంటే చాలా మంది మాతో మాట్లాడటం జరిగింది. వాళ్ళ దాదాపు 850 అప్లికేషన్స్ వాళ్ళు మాట్లాడేదో మాకు పదవులు కాదు ముఖ్యం, పార్టీ బలోపేతం అవ్వాలి, పార్టీ బాగుండాలి, కళ్యాణ్ గారు బాగుండాలి, ఏదైతే ఆయన స్ఫూర్తి ఉందో ఆ సేవ చేయడానికి మేము ఎదురుకు వస్తున్నాం. మేము ఆర్థికంగా చిన్న వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, తాపీ పని చేసుకునే వాళ్ళు, కార్మికులు, చాలా మంది భర్త లేని ఆడవారు కూడా పిల్లల్ని పెట్టుకుని వాళ్ళు మేము ఎంతో కొంత సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం అని చెప్పి నిజంగా చాలా మాకు ఆనందం అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ రోజు 850 మంది అప్లికేషన్స్ ఉన్న నెల్లూరు పార్లమెంట్ లో చూసుకుంటే కనుక ప్రత్యేకంగా ఒక మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువ మంది వస్తున్నారు. అదేవిధంగా ఒక యాదవ, ఒక మత్స్యకార సామాజిక వర్గానికి, ఒక వెనకబడిన వర్గాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి అప్లికేషన్ తోవడం ద్వారా ఆయన నాయకత్వంలో మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వారందరూ కూడా మాకు ఏ బాధ్యత ఇస్తారో మరి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం ఆయన బాగుండాలని ఆలోచన వస్తున్నారు. నిజంగా దానికి తప్పనిసరిగా మరి రాబోయే రోజులు ఏదైతే నెల్లూరు పార్లమెంట్ ఉందో, నెల్లూరు పార్లమెంట్ లో జనసేన పార్టీ అన్ని రకాలుగా కూడా బలోపేతం దిశగానే విధంగానే మరి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సార్, ఈ కమిటీలు మొత్తం అంటే ఎప్పటిలోపు పూర్తి అయ్యే అవకాశాలు అండి? కమిటీ ఎప్పటిలోపు ప్రకటించే అవకాశాలు? అంటే యాక్చువల్లీ మా 3వ తారీఖుకే, మేము 30వ తారీఖు 4 రోజుల ప్రక్రియ అనుకున్నాం. మరి మరలా ఎక్కువ అప్లికేషన్, ఎక్కువ యువత అది అందరూ రావడం, అప్లికేషన్ కోసం రావడం వల్ల ఈ రోజు రేపు కూడా పెట్టడం జరిగింది. మరి తప్పనిసరిగా ఇదంతా ఒక్కొక్క నెల 15 రోజుల్లో మొత్తం ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. తప్పనిసరిగా ఒక త్వరలోనే ప్రతి పార్లమెంట్కి కూడా, ప్రతి నియోజకవర్గాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు పెట్టే విధంగానే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు మరి బాధ్యత తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి రాబోయే ఏదైతే ఎలక్షన్స్ ఉంటాయో, అంటే ఒక పదవులకే కాదు, పార్టీ బలోపేతం చేసుకుని పదవులు ఇవ్వడం జరుగుతుంది పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి. అదే కానీ లోకల్ ఎలక్షన్స్ వస్తాయి, మనకి మున్సిపాలిటీలు కానీ కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అదేవిధంగా పంచాయతీలు వస్తున్నాయి, మరి జడ్పీటీసీలు వస్తాయి. అంటే ప్రతి ఎలక్షన్స్ కూడా మాకేంటే ఏదైతే కూటమి ధర్మంలో భాగంగా మాకు ఏదైతే జనసేనకు వచ్చే ప్రయారిటీ ద్వారా ఇక్కడ మేము క్యాండిడేట్లు పెట్టించుకుంటాం. తప్పనిసరిగా ఎవరైతే గెలిచే అభ్యర్థుల్ని తప్పనిసరిగా మేము కూడా ఇక్కడ నిలబెట్టి ఇక్కడ 100% మా కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ నాయకులు పదే పవన్ కళ్యాణ్ గారు కాపులకు అన్యాయం చేశారు, కాపులు ఇతని మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు, సీఎం అవుతాడని, ఈరోజు చంద్రబాబు నాయుడు పక్కన చేరాడు అని పదే విమర్శలు చేస్తున్నారు. అంటే అసలు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఏంటి, అసలు ఎలా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడా చూసారు. ఆయన సిద్ధాంతాలు ఒకటి కుల మతాలను కలిపే ఆలోచనతో వాళ్ళ జనసేన పార్టీ స్థాపించబడింది. అంటే ప్రతి ఒక్క కుల మతాలని కలుపుకునే విధంగానే, గౌరవించుకునే విధంగానే మన ఈ జనసేన పార్టీ వెళ్తుంది. వాళ్ళు నన్ను చూసుకోండి, నా నరసాపురం నియోజకవర్గం చూసుకుని ప్రత్యేకంగా అక్కడ బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం, దాదాపు 60,000 ఓట్లు ఉన్న సామాజిక వర్గం. అక్కడ రాజకీయ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా బలంగా ఉన్న సామాజిక వర్గం. అలాంటి పరిస్థితులు అక్కడ ఒక వెనకబడిన వర్గం, నాకు ఒక బీసీ అభ్యర్థికి నాకు శాసనసభ్యునికి అవకాశం కల్పించి అక్కడ నేను గెలిపించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని గౌరవించుకునే వెళ్ళే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే వైఎస్ఆర్ పార్టీ గురించి కూడా మనందరికీ తెలిసిందే. గతంలో 5 సంవత్సరాల్లో చూడండి వాళ్ళ పరిపాలన, అంటే డివైడ్ పాలిటిక్స్, ప్రజల్ని ఏదైనా అవాస్తవాన్ని వాస్తవం చేసే విధంగా కూడా వాళ్ళందరూ కూడా మీడియా ద్వారా ముందుకెళ్ళిన సందర్భం. ఆ రోజున ఏదైతే ఇవాళ చూసుకున్నాం, రాష్ట్రంలో కూడా చూస్తున్న వైఎస్ఆర్ నాయకులు అమరావతి వివిధ రకాలుగా కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ఏ రకంగా గతంలో అదే రకంగా ఉన్నారు, ఈ రోజు కూడా అదే పదజాలంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళ గతంలో వాళ్ళు మాట్లాడే విధానం ఏ రకంగా మాట్లాడారు, మన నాయకులు కానీ వాళ్ళ మంత్రులు కానీ నాయకులు కానీ వివిధ రకాలైనటువంటి దారుణమైన పదజాలంతో చూడండి. అసెంబ్లీలో కూడా చూడండి, ముఖ్యమంత్రి గారు సతీమణి కోసం ఏ రకంగా మాట్లాడేవారు, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల కోసం ఏ రకంగా మాట్లాడేవారు. అంటే రాజకీయ పరంగా విమర్శిస్తే పర్లే, వారు రాజకీయంగా ఎప్పుడు విమర్శించిన సందర్భాలు చాలా తక్కువ. ప్రజల సమస్యల కోసం మాట్లాడరు, పాలసీల కోసం మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేది వ్యక్తిగత విమర్శలకు వెళ్లే విధంగా కూడా మొదటి నుంచి అదే ధోరణి చూసుకుంటూ వస్తున్నాయి. మరి ఈ రోజున కూడా చూసుకుంటే కనుక అదే పరిస్థితి. వాళ్ళు మాట్లాడే తీరు చూడండి. పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులతో మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకి మతాలకి వాళ్ళ నాయకుడు. ఆయన రాష్ట్రాన్ని అన్ని కులాలను కలుపుకునే విధంగానే చూడండి. ఆయన ఏదైనా సేవ చేస్తే చాలా సందర్భాల్లో రైతులకి ఆ రోజున
ఆయన సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. మత్స్యకారులకి బోట్లు కాలిపోతే ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు. ఆయన ఆ రోజున ఆయన కాపులు కాదు, మత్స్యకారులకు ఇచ్చాడు ఆయన. అంటే ప్రతి ఒక్కరు రైతుల్లో కూడా కులం చూడలేదు. అంటే ప్రతి సందర్భంలో సేవ చేసే సందర్భంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండే విధంగానే వెళ్తున్నాడు తప్ప కానీ అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అంత డిస్టర్బ్ చేస్తే ఈ కూటమిని విడదీయాలని ఒక దురాలోచనతోటి ఈ రోజున వారి పనితీరు వెళ్తుంది. వాళ్ళు నిజంగా వాళ్ళ నాయకుడు చూడండి, రాజధాని విషయంలో ఆ రోజు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా చేసిన గనుడు. మరి ఈ రోజున మళ్ళీ అంటే ఆ రోజు కూడా చిత్తశుద్ధి లేదు, రాజధాని మీద ఒక ఆలోచన లేదు, సరైన నిర్ణయం లేదు. ఆ రోజున ఏమైపోయింది, నీకు మావిగాన్ అన్నది. ఈ రోజున ఎన్డీఏ కూటమి అమరావతి ఒక మంచి రాజధాని నిర్మాణం చేపడుతుంటే ఆ రోజున లేని నీ ఆలోచన నీకు ఈ రోజున తీసుకొచ్చి మావిగాన్ అంటున్నావు. నీ మైండ్ ఏ రకంగా పనిచేస్తుందో కూడా అతనికి ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా వారి యొక్క నాయకులు గతంలో కూడా ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఏదో 4 మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి సైకో కదా సాటిస్ఫై అవుతూ ఉంటాడు. ఎవరినంటే ఆనందం పొందే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా ఈ రోజున కూడా వాళ్ళందరూ కూడా మంత్రులందరూ కూడా ఏ రకంగా మాట్లాడుతారో చూస్తున్నాం. పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ వాళ్ళందరూ కూడా అంటే వీళ్ళు కూడా మతి భ్రమించింది. వీళ్ళందరూ కూడా అంటే ఆలోచన కూడా చూడండి. అధికారులు కూడా రేపు రాబోయే రోజు మేము అధికారంలోకి వస్తాం, మీరు ఎక్కడున్నా సరే మేము పట్టుకుంటాం మిమ్మల్ని. నాని గారు కూడా ఈ రోజు మీరు అక్కడే ఉన్నట్టు అదే అర్థం కావట్లే. అంటే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించండి, దయచేసి చెప్తున్నా. నేను గత 4 రోజుల నుంచి కూడా నాకు ఇక్కడ పార్లమెంట్ పరిధిలో నేను పని చేసుకుంటుంటే మరి అక్కడ ఉన్నాడు పేరు నాని అనే ఎదవా ఆడు ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కావట్లేదు. ఏం చేయమంటారు చెప్పండి. అంత అంటే అతను ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు వాళ్ళ మాటలు. దయచేసి ప్రజలందరూ కూడా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వారు తన ఉన్న జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్లు అన్నింటిలో కూడా అబ్జర్వర్లు పెట్టారు. మచిలీపట్నానికి కూడా మాకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారిని అక్కడ అబ్జర్వర్గా పెట్టడం, అక్కడ ఉన్న ఏదైతే ఇన్ఛార్జ్ మాకు ఉన్నారో ఆర్కే గారి ద్వారా అక్కడ ఉన్న కార్యక్రమాలు వారి ద్వారా చేసుకుంటున్నాం. అంటే ఇవన్నీ పార్టీని బలోపేతం చేసే విధంగా మా కార్యక్రమం గత 5 రోజుల నుంచి కూడా చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఏదైతే శ్రావణ్ అరెస్ట్ చేయడానికి మేము వెళ్ళడం ఏంటంటే చట్టం ఉంది. వారు శ్రావణ్ చేసుకున్న అతను ఏ రకంగా మాట్లాడుతున్నాడు, అతను సమాజం తలదించుకునే విధంగా ఏదో హిందూ సమాజం తలదించుకునే విధంగా మరి వాళ్ళు మాట్లాడే విధానం మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. తప్పనిసరిగా ఏదైతే రావణ విషయంలో కానీ ఆ జడశ్రావణ ఆల విషయంలో కానీ చట్టం తన పని చేసుకుంటుంది. మేము వైఎస్ఆర్ నాయకులకు ఒకటే చెప్తున్నాం, ఎక్కడా కూడా మీరు మాట్లాడే విధానం ఆ రోజునే ఏదైతే జన సైనికులు మేము ఒకటే తెలియజేస్తారు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ ఏ రోజు కూడా భయపడలేదు. ఈ రోజున కూడా మీకు భయపడే పరిస్థితి లేదు. తప్పనిసరిగా మీరు చేసే ఆరోపణలు కానీ మీరు చేసే అరాచకాలకి మరి ప్రజలే కొనపాడం చెప్తారు. త్వరలో లోకల్ ఎలక్షన్స్ వస్తాయి. తప్పనిసరిగా లోకల్ ఎలక్షన్స్ లో కూడా మీ పార్టీకి మన 11 సీట్లు ఇచ్చారు. రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఆ గౌరవం కూడా లేకుండా మిమ్మల్ని అందరూ ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరి అంటే ఒకటి నాయకర్ గారు ప్రధానంగా వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మేమే గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, మీ అంతు చూస్తామని అధికారులకు చెప్తున్నారు, కూటమి నాయకుల్ని సైతం చెప్తున్నారు. వాళ్ళ ధైర్యం ఏముంటుంది? గయాస్ గారు అంటే ఇందాక మాట్లాడాను నేను, ఏదైనా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నిర్మాణాలతో ముందుకెళ్తుంది, ఒక అభివృద్ధితో ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి 2019లో ఏదైతే కోట్ల రూపాయలతో విలువ చేసే ప్రజావేదిక ఉందో ప్రజావేదికను కూలగొట్టి ఆయన రాజకీయంగా ఆయన ముందుకు వచ్చాడు. ఆ రోజున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నీ పతనం మొదలైందని చెప్పి. అంటే ఏదైనా అభివృద్ధి చెయ్యాలి. ఇవాళ మేము అభివృద్ధి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఎన్డీఏ కూడా సమానంగా వెళ్తుంది. మరి ఇండస్ట్రీస్ చూడండి, మరి గతంలో నీవు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయిన సందర్భం. ఈ రోజున విదేశాల నుంచి అవ్వచ్చు లేదా పక్క రాష్ట్రాల నుంచి అవ్వచ్చు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావడం. మరి యువత విషయంలో కూడా యువతకి ఉద్యోగాలు, నువ్వు ఆ రోజు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 5 సంవత్సరాలు కూడా ఆ రోజు చెప్పావు, 10 లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పావు. నువ్వు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చావు? ఏదో ఒక బ్రాందీ షాపులో ఉద్యోగాలు పడేస్తాయి యువతకి. అదేవిధంగా ఏదో ఒక వాలంటరీ ఉద్యోగాలను 5,000 రూపాయలతోటి మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి ద్వారా మరి 16,000 పైచీలకు మెగా డిఎస్సీని ఇచ్చి
దేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వలేని మెగా డిఎస్సీని ఇవ్వాలి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అదే పోలీసు నియామకాలు ఏదైతే ఉన్నాయో మరి వారికి కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా ముందుకెళ్తుంది. ఏదైతే ఈ వైఎస్ఆర్ నాయకులు మాకు అధికారం వస్తుంది అని చెప్పి కలలు కనడం తప్పులేదు. మీరు నిద్రలో కలలు కనండి, తప్పనిసరిగా ఆ కలలు మీ వరకు మాత్రం ఉంచుకోవాలి. మీరు అదే అధికారాన్ని మేము వచ్చేస్తాం, మీరు అది చేస్తాం ఇది చేస్తాం అంటే కనుక తప్పనిసరిగా మీ తోలు తీసే పరిస్థితి వస్తా చెప్తాం. అంటే మేము మీరు చేసే పదజాలం మేము వాడదలుచుకోలేదు, మేము మీలాగా మేము బిహేవ్ చేయదలుచుకోలేదు మేము. కానీ సహనం పోతుంది మాకు. మీరు చేసే రాజకీయాలు, మీరు చేసే మాటలు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలు చూస్తున్నారు. పద్ధతి కాదు అది. యువతను పాడు చేస్తున్నారు మీరు. మీ పార్టీలో యువత అవ్వచ్చు, అది ఏదైనా సరే యువతని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మీ వాక్యాలు ఉన్నాయి. తప్పనిసరి అది కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు ఒకటి మాట్లాడితే మా జన సైనికులు 100 మాట్లాడతారు. ఇవాళ చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినే మాట్లాడిస్తున్నారు వాళ్ళ ప్యాకేజీల ద్వారా. ఇవాళ మా పార్టీలో నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తులు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదనో లేకపోతే వాళ్ళకి సరైన బాధ్యతలు అప్పచెప్పలేదని చెప్పి ఈ రోజున వచ్చి వాళ్ళ మీడియా ముందు వచ్చేది లీడర్లు అయిపోయి చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, మీరందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుకోకపోతే ఒక్కొక్కడికి తోలు తీసేసే పరిస్థితి వస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే మాట్లాడండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీకు దేవుడిగా కనబడ్డాడు వాళ్ళు ఆ రోజున. మీకు ఈ రోజున మీరు మాట్లాడుతున్నారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎక్కువ మాట్లాడుతుందని చెప్పి మీ ద్వారా నేను మరి వారందరూ కూడా తెలియజేస్తున్నాను. నేను తప్పనిసరిగా ఈ కూటమి ద్వారా పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు అండగా ఉండే విధంగానే పార్టీని స్ట్రెంగ్తన్ చేసే విధంగా మేము ముందుకెళ్తాం. మా కార్యాచరణ మరి రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శాఖలు ఉన్నాయో శాఖల ద్వారా కూడా గ్రామీణ శాఖలు కానీ పంచాయతీరాజ్ ద్వారా కానీ అటవీ శాఖలు కానీ ఇవన్నీ కూడా అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుద్ది. అన్ని రకాల ఆంధ్ర రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరి రాష్ట్రానికి ఏదైతే అమరావతి రాజధానికి శాశ్వత రాజధానిగా మేము నిర్మాణం చేపడుతున్నాం, ఏదైతే పోలవరం ఉందో పోలవరం కూడా రాబోయే పుష్కరాన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇచ్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనను మరో బాహుబలిగా జన సైన్యులు ఎలా ఉంటారో ఆ విధంగా తయారు చేస్తాము. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచేది లేదు, మొత్తం వాళ్ళు అటర్ ఫ్లాప్ అవుతారు. గతంలో 11 సీట్లకే పరిమితమయ్యారు. ఈసారి అయితే 0కి వస్తారని కూడా నారాయణ నాయకర్ అయితే చెప్తున్నారు. వీడియో తప్పగా టీవీ నెల్లూరు.